ఆనంద్ బర్త్డే సెలబ్రేషన్స్. డిన్నర్‌కి కూర్చుంటే మోగింది భరద్వాజ సెల్. 1 సెకండ్ ప్లీజ్ అంటూ సెల్ ఆన్సర్ చేశాడు సంతోషంగా. హే స్నిగ్ధ, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. నైస్ సర్ప్రైజ్. ఏంటి టైంలో? ఈ పాటికి మీరు నిద్రపోతుండాలిగా. చిరునవ్వుతో మొదలుపెట్టిన భరద్వాజ ముఖంలో నవ్వు మాయమైంది. అవతల నుంచి ఏడుపు వినపడ్డంతో. స్నిగ్ధ, అంతా ఓకేనా? కిరణ్, పిల్లలు? అంతా ఓకే. కానీ మురళి, జేకే, మన మురళి సన్నగా రోదించసాగింది. కూర్చున్న చోటు నుండి లేచాడు టెన్షన్గా. మురళికేమైంది? స్పీకౌట్. ఈజ్ హీ, ఐ మీన్, యాక్సిడెంట్ ఏమన్నా? నో, హీఈస్ ఎలైవ్. కానీ జేకే, స్ట్రోక్. మ్యాసివ్ పెరాలిటిక్ స్ట్రోక్. రాత్రి రైట్ సైడ్ కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయింది. ఏడుస్తోంది స్నిగ్ధ. వాట్? ప్యారలైజా? ఆగిపోయాడు. హుషారుగా నవ్విస్తూ తిరిగే మురళిని వీల్చైర్లో నిస్సహాయంగా ఊహించుకుంటుంటే గుండెల్లో ఎవరో గుచ్చిన ఫీలింగ్. బలవంతంగా తేరుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. కంగారు పడకు. స్ట్రోక్కి గురైన వాళ్ళందరూ పూర్తిగా ప్యారలైజ్ కావాలని లేదు. వాడు కోలుకుంటాడు. డోంట్ లూజ్ హోప్ అన్నాడు ఓదార్పుగా. మ్యాసివ్ స్ట్రోక్ జేకే. అయినా ట్రీట్ చేస్తోంది కిరణే. భారంగా అంది. గాడ్, ఇంకే హోప్ లేదు కిరణ్ చెప్పాడంటే. టాప్ న్యూరాలజిస్ట్ అక్కడ కిరణ్. అంటే మురళి పరిస్థితి శాశ్వతంగా మంచంలో. గాడ్ నో. స్నిగ్ధ, మరి వాణి, పిల్లలు? తేరుకుంటూ అడిగాడు. లోపలున్నారు. మాట్లాడతావా? ఇవ్వు. అస్పష్టంగా గొణిగాడు. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత వాణి లైన్లోకొచ్చింది. అన్నయ్య, ఏమైందో చూసారా? ఆయన ఆయన మా లైఫ్ మొత్తం చీకటైపోయింది. వాణి గొంతులో వేదన స్పష్టమవుతోంది. వాణి, కంగారు పడకమ్మా, కోలుకుంటాడు వాడు. వాడికేం కాదు. మాటలు పేర్చుకుంటూ అతి కష్టం మీద చెప్పాడు. కష్టమని చెప్పేశారు. ఇక మ్యాక్సిమం మాట తెప్పించడానికి ట్రై చేస్తామని చెప్పారు. అది కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉందని. వాణి ఏడవసాగింది. గాడ్. ఎప్పుడూ రఫీ పాటలు పాడుతూ తిరిగే మురళి గొంతు గుర్తొచ్చింది. కళ్ళు మూసుకున్నాడు బాధగా. ఏడవకమ్మా, నువ్వంతలైపోతే పిల్లలు బాధపడతారు. ఈ రోజుల్లో ఇవన్నీ పెద్దవి కావు. వీ విల్ ట్రై ది బెస్ట్ మెడికేషన్ ఇన్ ద వరల్డ్, ఐ ప్రామిస్. వాణి, బీ బ్రేవ్, నేనొస్తాను అంటూ అన్ని విధాలా ధైర్యం చెప్పసాగాడు. కాసేపటికి నిగ్రహించుకుందామే తేరుకుంటూ చెప్పింది. చాలా థ్యాంక్స్ అన్నయ్య, కానీ మీరిప్పుడే రాకండి. మీరన్నట్టే ఆయన కాస్త కోలుకుని ఇంటికొచ్చాక మాట్లాడేటప్పుడు రండి. ఆయనకి కాస్త రిలీఫ్గా ఉంటుంది. తప్పకుండా. ఫోనోసారి స్నిగ్ధకివ్వు. చెప్పు జేకే. స్నిగ్ధ గొంతు భారంగా ధ్వనించింది. నువ్వు ఏడ్చి ఆ అమ్మాయిని కంగారు పెట్టకు స్నిగ్ధ. ధైర్యం చెప్పు. ఏం కావాలన్నా నాకు చెప్పు. మోస్ట్లీ తొందరలోనే వస్తాను. కీప్ మీ అప్డేటెడ్ చెప్పాడు. ఓకే, నువ్వు జాగ్రత్త జేకే. కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్. మనం ఇంక చిన్నపిల్లలం కాదు. వాణికి చెప్పు. మేం మురళికి చాలాసార్లు చెప్పాం. వాడు చాలా రెక్లెస్ అబౌట్ హెల్త్. అయినా ఇట్స్ డెస్టినీ అనుకో. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అయినా నువ్వేం వర్రీ కాకు. టేక్ కేర్. కాలు కట్ చేశాడు. నెమ్మదిగా తల తిప్పి చూశాడు. అందరూ తన వైపే చూస్తున్నారు. తన మాటలో విషయం అర్థమైనట్టుంది. తేరుకుంటూ వాళ్ళ వంక చూసి, సారీ టు స్పాయిల్ యువర్ మూడ్ అగైన్ ఆనంద్. ఐ హ్యావ్ టు గో. మరోలా భావించుకో. మాటలు పిగిల్చుకుంటూ అన్నాడు. చ, అదేం లేదు సార్. ఎవరికైనా ఏమైనా తర్వాత కలుద్దాం. వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్పే ఓపిక లేనట్టు లేచాడు. కనీసం తినేసి వెళ్ళండి సార్. మిమ్మల్ని చూస్తే వెళ్ళాక తినేట్టు లేరు ఆగాడు సంజయ్. వద్దు, థ్యాంక్స్. చాలా అడ్డంగా తిప్పుతూ అక్కడి నుంచి నడిచాడు. కామ్గా అతన్ని అనుసరించింది మనోజ్ఞ. ఫోన్ తీసి డైల్ చేశాడు. విశ్వనాథ్, ఐ నీడ్ సంబడి టు డ్రైవ్ మీ హోమ్. కారు తీసుకుని పార్కు ఎంట్రన్స్కి రండి చెప్పి ఫోన్ కట్ చేస్తూ మనోజ్ఞ వైపు చూశాడు. నువ్వు వెళ్ళు మనోజ్ఞ. ఐఎమ్ సారీ. ఎలా ఉన్నారైనా? అదే మురళిగారు అడిగింది. స్టిల్ ఇన్ ఇంటెన్సివ్ కేర్. తెలియాలి ఎంతవరకు ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయో ఆగాడు బాధగా. నేను మీతో రానా? బెరుగ్గా అడిగింది. వద్దు మనం. ఐ నీడ్ టు సీ యూ పాణి ఇమీడియట్లీ. నేను జతిన్ కంటే కూడా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. ఆల్మోస్ట్ బ్రదర్స్. పాణికి ఇది చాలా పెద్ద షాక్. కారు ఆగింది. భరద్వాజ, మీ దగ్గర స్లీపింగ్ పిల్స్ ఉన్నాయా చప్పుని అడిగింది. ఉన్నాయన్నట్టు తలూపాడు. అయితే కొద్దిగా పాలు తాగి టాబ్లెట్ వేసుకుని పడుకోండి. యూ నీడ్ సమ్ స్లీప్ మృదువుగా అంది. డోర్ మీద చేయి వేసి ఆమె వైపు చూశాడు. ముందుకు కదిలి అతని చేతి మీద చేయి వేసి మెల్లగా నొక్కింది. కొన్ని భావాలకి ఓదార్చే మాటలు ఎక్కర్లేదు. తన వారి నుంచి నీ బాధ నాదంటూ నీకు నేనున్నానని చెప్పే చిరు స్పర్శ చాలదు. క్షణకాలం ఆమె వైపు చూసి నెమ్మదిగా సీట్లోకి చేరి వెనక్కి వాలాడు. పాణిక్కడా? కాటేజ్లో అడుగు పెడుతూనే అడిగాడు. ఆయన రూంలోనే ఉన్నారు సార్, పిలుస్తాను.
కదలబోతున్న శరత్ని వారిస్తూ చెప్పాడు భరద్వాజ. వద్దు, నేనే వెళతాను అంటూ. ఆశ్చర్యంగా చూశాడతను. డోరు తీసి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడూ యాక్టివ్గా తిరుగుతూ ఏదో పనిచేస్తూ ఓవర్ బిజీగా కనిపించే పాణి స్తబ్దంగా మంచం మీద కూర్చుని దిగులుగా శూన్యంలోకి చూస్తున్నాడు. పాణి ఓదార్పుగా భుజం మీద చేయి వేస్తూ పిలిచాడు. చప్పున లేవబోయాడు. మీరా సార్ అంటూ. కూర్చో పాణి, బాస్గా కాదు, ఒట్టి జేకేగానే వచ్చాను, కాసేపు మాట్లాడి పాణి పక్కన కూర్చుంటూ చెప్పాడు భరద్వాజ. అతని గొంతులో మార్దవానికి పాణి కళ్ళల్లో నీళ్లు నిండాయి. చాలాసేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ ఆ విషాదాన్ని పంచుకుంటున్నట్టు. వెళ్ళాలనుకుంటే వెళ్ళు పాణి, వాణ్ణొకసారి చూసిరా. అరేంజ్మెంట్స్ చేయమని శరత్కి చెప్పనా? మృదువుగా ప్రశ్నించాడు. వద్దు వద్దు సార్. నా గురించా? ఏం పర్లేదు, ఐ విల్ మేనేజ్. శరత్ ఉన్నాడుగా, ఏదైనా ఉంటే నిన్ను ఫోన్లో కాంటాక్ట్ చేస్తాడులే. అవన్నీ పెట్టుకుని మానేయకు ఆప్యాయంగా చెప్పాడు. తలెత్తి చూశాడు పాణి. ఎలాంటి స్థితిలోనైనా అన్ని యాంగిల్స్ ఆలోచించేవాణ్ణి పొలిటీషియన్ అంటారేమో గాని హ్యూమన్ యాంగిల్ కూడా ఆలోచించేవాణ్ణి మాత్రం ఖచ్చితంగా జేకే అనే అంటారు. లేదు సార్, అందుకోసం కాదు, నిజంగా కాదు. మీరిలా చెప్తారని నాకు తెలుసు, కానీ వాణ్ణి చూడలేనిప్పుడు. పాణి గొంతు వణికింది. ఓదార్పుగా భుజం చుట్టూ చేయి వేసి అతన్ని దగ్గరగా తీసుకున్నాడు. తప్పదు పాణి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. నీకు తెలియంది కాదు, మనం వాటి నుంచి పారిపోనులేం. కావాలంటే నేను వస్తాను. ఆగాడు. ఒకసారి రామ్కి ఇన్ఫార్మ్ చేసి దెన్ లెట్స్ గో. వద్దు సార్, నా వల్ల కాదు. వాడు హాస్పిటల్ నుంచి అయితే రానివ్వండి, వెళదాం. తర్వాత చూద్దాం. ఆయన ఫ్యాక్ట్స్ నుంచి శాశ్వతంగా పారిపోయే అవకాశం ఎవరికి ఉండదు బాధగా చెప్పాడు. తలూపాడు భరద్వాజ. సరే, యాజ్ యు విష్. ఏమైనా తిన్నావా? అతని సమాధానం కోసం చూడకుండా మళ్ళీ చెప్పాడు. పాలు, నిద్రకో టాబ్లెట్ పంపిస్తాను, వేసుకుని పడుకో. ఆరోగ్యం జాగ్రత్త అని స్నిగ్ధ చెప్పమంది. ఏం ఆలోచించుకు చెప్పి బయటకు నడిచాడు. టాబ్లెట్ వేసుకుని నిస్తేజంగా మంచం మీద కూర్చున్నాడు భరద్వాజ. పక్కనే పాల గ్లాస్ కనిపించింది. ఖాళీ చేసి వెనక్కి వాలాడు. మనోజ్ఞ గుర్తొచ్చింది. నిజంగానే బాధ కలిగినప్పుడు భోజనం మీదకి మనసు పోదు. అలాగని ఏమీ తీసుకోకపోతే శరీరము అలసిపోతుంది. అందరూ తినమని చెప్పేది అందుకే. కానీ అలాంటప్పుడు ఆ చెప్పడం కూడా విసుగు తెప్పిస్తుంది. తనకేం అవసరమో గ్రహించి వెంటనే ఎక్కువ ఫస్ లేకుండా జస్ట్ ఒక్క ముక్కలో చెప్పింది. గుడ్ స్పాంటినిటీ. అందుకే తను అదే సలహా పాణికి చెప్పగలిగాడు. అచ్చు తనలాగే ఆలోచించింది. నిజంగానే పాపం మురళి. వాణి ఎలా ఉందో. పిల్లలు చిన్నవాళ్ళు. లాస్ట్ టైం ఏ క్లాసులని చెప్పారు? ఒకళ్ళు 11th, మరొకరు అలసటగా కళ్ళు మూసుకున్నాడు. టాబ్లెట్ ప్రభావంతో నిద్ర ముంచుకుని రాసాగింది. మురళి బాధగా తలచుకున్నాడు. అంతలో స్నిగ్ధ మాటలు గుర్తొచ్చాయి. పెరాలసిస్ శాశ్వతంగా పడిపోయాయి. వాణి పిల్లలు. మనం చిన్నపిల్లలం కాదు జేకే. ఏమైనా వస్తే కష్టం. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. పెరాలసిస్ జీవితం. వాణి, మనోజ్ఞ. ఎవరది? మురళిలా ఉన్నాడే. కాదు కాదు, తనే కదూ ఆ మంచంలో, వీల్ చైర్లో. ఎవరది తన పక్కన? ఎవరది? తన భార్య. తనకి పెళ్ళెక్కడైంది? ఎవరో నర్సా? కాదు, తన భార్యే. నిరాశగా, నిర్జీవంగా. ఎవరది? మనోజ్ఞ కదూ. దిగ్గున లేచి కూర్చున్నాడు. పూర్తిగా చెమటలు పట్టి తడిసిపోయాడు అతను. సన్నగా రొప్పుతున్నాడు. చుట్టూ చూశాడు. కలే అని అర్థమైంది. కొన్ని నిజాలకి తన భయాల్ని జోడించి భవిష్యత్తు చూపించి జడిపించిన కళ. కాదు కాదు, భవిష్యత్తు దర్శిని. లేచి నెమ్మదిగా వాటర్ బాటిల్ తీసుకుని ఒక్కసారి గటగటా తాగాడు. ఏం చేయబోయాడు తను? ఏదైనా అయ్యి తనొక్క నిమిషంలో పోతే పర్వాలేదు. నెమ్మదిగా కోలుకుని మేబీ కొన్నాళ్ళకైనా వేరే లైఫ్ స్టార్ట్ చేస్తుంది. కానీ ఒకవేళ ఇలా జరిగితే గాడ్, నరకం తనని వదిలేలేదు. ఖచ్చితంగా మనోజ్ఞ లాంటి అమ్మాయి అసలు వదలదు. అప్పుడు పరిస్థితి ఏంటి? అలాగే తల విదిల్చాడు. నో, తాను జరగనీయుడు. ఖచ్చితంగా జరగనీయుడు. తానెంత బాధపడినా, ఆమెంత బాధపడినా. ఇది తన ఫైనల్ నిర్ణయం. జరిపించి తీరతాడు, ఎట్ ఎనీ కాస్ట్. సార్. అప్పుడే వాకింగ్ నుంచొచ్చి షూ విప్పుతున్న భరద్వాజ శరత్ పిలుపుకి తల తిప్పి చెప్పమన్నట్టు చూశాడు. పాణిగారు వాళ్ళ మదర్కి హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చిందట సార్. క్రిటికల్ అంటున్నారు. చప్పున లేచాడు. గాడ్, ఈ మధ్యలో మంచి వార్తలేమీ వినరావా ఇంకా? శైలజ, మురళి. ఇప్పుడు పాణెక్కడా? ఇప్పుడే బయటకు వెళ్ళారు సార్. అదేంటి? ఎక్కడికి? తెలీదు సార్. సరే, రాగానే నా ఛాంబర్కి రమ్మని చెప్పు. ఎస్ సార్. సార్, రమ్మన్నారట. పాణి,
ఇంకా ఇక్కడే ఉన్నావేంటి నువ్వు? ఇందాకే శరత్ చెప్పాడు. డోంట్ వర్రీ, అమ్మకేం కాదు, ధైర్యంగా వెళ్ళు ఆప్యాయంగా చెప్పాడు భరద్వాజ. కళ్ళల్లో అంతులేని బాధ, వేదనలతో నిస్సహాయంగా చూసి తలంచుకున్నాడు పాణి. ఏమైంది పాణి? ఏమన్నా కావాలా? అతన్ని పరీక్షగా చూస్తూ అడిగాడు భరద్వాజ. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఆపరేషన్‌కి అమౌంట్ ఏమన్నా? లేదు సార్. అది నేను తడబడ్డాడు. ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా నేను మీకు చాలా ద్రోహం చేశాను సార్. అనుక్షణం మీ 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 వెంటుంటూనే మోసం మీకు మిమ్మల్ని దగా చేశాను సార్. కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు పాణి? హ్యావ్ యూ గాన్ మ్యాడ్? నువ్వు దగాలు, ద్రోహాలు చేయడమేంటి? మేబీ ఓహ్ గాడ్! ఐ గెస్ యు ఆర్ ఇన్ డీప్ షాక్. జరిగినవి అలానే ఉన్నాయి కదా! ఏం చేస్తాం? కంగారు పడకు. రా ఇలా కూర్చో. నిన్న మురళి హెల్త్, ఇప్పుడు అమ్మ. ఐ కెన్ అండర్‌స్టాండ్. మరీ ఇంత వీక్ అయితే ఎలా? ఏమైందసలు? మృదువుగా అతన్ని సోఫాలో కూర్చోబెడుతూ అన్నాడు. దాంతో మరింత వేదనగా అన్నాడు పాణి. మీరు దేవుడు సార్. నేను మీ గురించి అన్నీ అంతా చెప్పాను సార్. అతను చాలా పగతో ఉన్నాడు. చిన్ననాటి స్నేహం అంటూ నేను అంతలా ఎలా డ్రైవ్ అయిపోయానో తెలియనే లేదు సార్. అన్నీ చెప్పేశాను సార్. నన్ను క్షమించండి. చాలా ప్రమాదంలో ఉన్నారు సార్. నిశ్చేష్టుడై చూశాడు భరద్వాజ. విషయం చెప్పు పాణి, గంభీరంగా అన్నాడు. వణికే కంఠంతో అంతా చెప్పసాగాడు. మౌనంగా అంతా విన్నాడు భరద్వాజ. ఒక్కసారి కూడా రియాక్ట్ కాలేదు. నన్ను క్షమించండి సార్. మీరే శిక్ష విధించినా సిద్ధమే సార్. కానీ మీరిక్కడ ఉండడం మాత్రం చాలా ప్రమాదం సార్. మీరిక తను కోరిన దానికి ఒప్పుకోరని అర్థమైపోయినప్పటి నుంచి బాగా కసితో ఉన్నాడు. భయంగా అన్నాడు పాణి చివరికి. తలెత్తి చూశాడు భరద్వాజ. తన రియాక్షన్ కోసం ఆత్రంగా చూస్తున్నాడు పాణి. చాలా వరకు తన వర్షన్ బాగానే చెప్పాడు. ఎక్కడా తన తప్పు కనిపించకుండా. వాళ్ళు తనని మాటలతో ఎలా డ్రైవ్ చేశారో, ఎలా తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టారో చాలా తెలివిగా ప్రజెంట్ చేశాడు. లోక సహజం, రీజన్స్. తాము చేసిన పనికి కారణాలు, సమర్థింపులు ఎన్నో వెతుకుతారు. తప్పుని ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అది దైవత్వం, అందరి వల్ల కాదు. మరి తను మనిషేగా. కానీ ఇప్పుడు ఆవేశం, కోపం రావట్లేదు, దుఃఖం వస్తోంది. అన్ని విషయాల్లో తనకి తోడుగా నడిచిన పాణేనా? అయితే ఏమైంది? ఏం? తనే అంటాడుగా, అందరూ మనుషులే కాని మహాత్ములు కారని. అన్నింట్లో తోడుగా ఉన్నాడు. ఓ చిన్ననాటి స్నేహితుడి మాటలు నమ్మి కాస్త దారి తప్పాడు. నేరమేమీ కాదే. తన విషయాలు చేరవేయడం తప్పే. కాని ఆగ్రహించడానికో, శిక్షించడానికి తానెవరు? అయినా శిక్ష కంటే క్షమే పెద్ద పరీక్ష. పశ్చాత్తాపమో, పరితాపమో కడగని మనసుని. నిజంగా మనసుని, మనిషిని ప్రక్షాళన చేసి పునీతం చేసే శక్తి పశ్చాత్తాపానికుంటే ఆ జడిలో తడవని తానెందుకు తీర్పు తీర్చాలి? తానేమీ భగవంతుడు కాదే. సార్, పాణి పిలుపుతో తెప్పరిల్లి చూశాడు భరద్వాజ. ఆలోచన వరదలో కొట్టుకుపోతున్న మనసు ఎప్పటికైనా, ఏనాటికైనా ఓ దరి చేరుతుందా? సేద తీరుతుందా? మనోజ్ఞ గుర్తుకొచ్చింది. ఈ వేదనని పంచుకోకుండా ఎలా మోయను? దిగులుగా అనుకున్నాడు. నాకు చెప్పావు కదా, ఇక మరిచిపో పాణి, నిర్లిప్తంగా చెప్పాడు. త్రుళ్ళిపడి చూశాడు పాణి. కాని అలా అనకండి సార్. అతని వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. ఏదైనా చేసేద్దాం. వణికింది అతని గొంతు. బాల్య స్నేహాన్ని తలచుకునేమో. ఏం చేసేస్తాం పాణి? మందలింపుగా అనబోయాడు. చంపేస్తాను, వదలను. వాళ్ళు మీ జోలికి వచ్చేలోపే, మిమ్మల్ని చంపాలన్న ఆలోచన మళ్ళీ చేసేలోపే. స్టాప్ ఇట్ పాణి, ఇక చాలు. వాళ్ళు మనని, మనం వాళ్ళని. ఏంటిది? మనం ఫ్యాక్షనిస్టులం కాదు. వదిలేద్దాం. మన వాళ్ళు చేసిన పనులకే అసలు ఈ విషయం ఇంత దూరం వచ్చింది. తప్పు చేస్తే కాళ్ళు విరిచేయడం, విషం పెట్టేయడాలు ఏంటిదంతా? వాళ్ళ జనరేషన్ వేరు. ఇక మనం ఏకంగా చంపేద్దామా? ఇక ఎక్కడెందుకు? అడవుల్లోకి వెళ్ళిపోదాం. మృగధర్మమే పాటించేటట్టయితే ఇక ఎక్కడెందుకు? కోపంగా అన్నాడు. కాని వాళ్ళు వదిలే పాణి, ఇది నా సమస్య. తీర్చుకుంటానో ఏం చేసుకుంటానో నా నిర్ణయం. నువ్వు కలిగించుకోవద్దు కఠినంగా చెప్పాడు. తలంచుకున్నాడు పాణి. మరో విషయం పాణి, భార్య తప్పు చేస్తే భర్తది రెస్పాన్సిబిలిటీ, ప్రజలు తప్పు చేస్తే రాజుది తప్పు అని ఎక్కడో విన్నాను. అలాగే నా వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పు నాది. ఇప్పుడు తొందరపాటుతో నువ్వేం చేసినా ఆ పాపం నాదవుతుంది. యజమానినని ఆర్డర్ వేయడం లేదు. బాస్ నన్న గౌరవమో, స్నేహితున్నన్న అభిమానమో ఏదో ఉండబట్టేగా ఇదంతా నాకు చెప్పావు. సో అదే గౌరవంతో కామ్గా ఉండు. అదంతా మరిచిపో. ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. పైన నీ ఇష్టం స్పష్టంగా చెప్పాడు. సార్, విలవిల్లాడుతూ చూశాడు పాణి. అంత ఎదిగిపోయిన భరద్వాజ వ్యక్తిత్వం ముందు తాను మరింత కుత్సితంగా, నీచంగా కనిపించగా బాధతో అతని గుండె బరువెక్కింది.
తానెంతగా అతనితో కలిసిపోయాడో, ఎలా ఆలోచించాడో తలుచుకుని అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత తెలిసినా తనకి మంచి చెప్తున్నాడే గాని మాట్లాడడం లేదు. ఆదరిస్తున్నాడే గాని అసహించుకోవడం లేదు. చంపాలనుకున్న వాళ్ళని కూడా క్షమించగలగడం. ఎంత అలుపులం మేం భరద్వాజ! ఎంత ఉన్నతమైన వ్యక్తి మీరు! అతనికి మిమ్మల్ని చంపేయాలన్నంత కక్ష, కోపం ఉన్నాయి సార్. ఊరికే ఉండడు. పాణి దిగులుగా చూశాడు. అనుకుంటే చంపేస్తారా పాణి? చాలా అనుకుంటాం. అన్నీ చేసేస్తామా? అలా అయితే నాకు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనుంది. నవ్వుతూ అన్నాడు భరద్వాజ. అతని నవ్వులో విషాదం తొణికిసలాడింది. అలా అనకండి సార్. అతను చంపేయాలన్నంత కోపం రావడం వేరు, చంపేయడం వేరు పాణి. ఇవన్నీ మరిచిపోయి వెళ్ళి మీ అమ్మగారి హెల్త్ సంగతి చూడు. డబ్బేమైనా కావాలంటే. ఇక్కడ సేఫ్ కాదు సార్. సిటీకి వెళ్ళిపోండి ప్లీజ్ వేడుకోలుగా అన్నాడు. పకాలను నవ్వాడు. ఏం సిటీలో ఉంటే చంపడానికి దూరం అయిపోతుందా? ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ. వదిలే పాణి. లేదు సార్. అంతమంది సెక్యూరిటీ దాటి వాళ్ళు మీ వరకు రాలేరక్కడ. ఇక్కడ మీ సెక్యూరిటీ తక్కువ. చుట్టూ అడవి, లోయలు, చెట్లు, చేమలు. ఏ మూల నుండి ఎవరొస్తారో తెలీదు. పోనీ సెక్యూరిటీ పెంచుకుందాం సార్. లేదా ఇంతకు ముందైతే నీ మాటకి నేను వెళ్ళిపోయేవాణ్ణే. ఇప్పుడు వెళ్ళలేను. నీకు తెలుసు. కొద్ది రోజుల్లో ఎలాగూ తప్పదు. ఇప్పుడు కాదు. చుట్టూ 100 మంది గార్డులతో నేనెప్పుడూ ఫ్రీగా ఉండలేను. నీకు తెలుసు. అయినా రాసుంటే చావుని ఆపగల గార్డెవరు? సో అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వెళ్ళిరా. కానీ వాళ్ళలా ఉన్నప్పుడు మనం మాత్రం మహాత్ముల్లా ఎందుకుండాలి సార్? శుక్రాం విషయంలో జనాల కోసం ఇలాంటి పరిస్థితుల్లోనే మనం దేర్ యు ఆర్ పాణి. ఇక్కడ మనం, అక్కడ జనం. అది రుతిధర్మమే. కాకపోతే కాస్త దాని నుంచి డీవేట్ అయ్యి న్యాయం చేయడానికి ప్రయత్నించాం. అంతేగాని వ్యక్తిగత వ్యవహారాల్లో అలాంటివి వద్దు పాణి. మరి అంత దుర్మార్గం వద్దు. ఉద్యోగం తుపాకిచ్చిందని పోలీసులు తమ పర్సనల్ రైవల్స్ని చంపుకుంటూ పోతారా? అలా ఆలోచించుకో. దానికి అంతముండదు. 10 మందికి న్యాయం చేయడానికో, జరిగే అన్యాయాన్ని ఆపడానికైతే నా పవర్ వాడుకున్నాను గాని నా కక్షలు తీర్చుకోవడానికి ఏనాడూ చేయలేదు. నా పర్సనల్ విషయాల్లో నాకిలాంటివి వద్దు. తాతయ్య వేరు, నేను వేరు. అయినా అదే చెయ్యాలంటే ఇన్నేళ్లు ఆగేవాణ్ణి కాదు. స్థిరంగా చెప్పాడు. ఇదంతా నా వల్లే వచ్చింది సార్. నేనే మూర్ఖంగా నమ్మి. వెళ్ళిరా పాణి. సార్ సందిగ్ధంగా చూశాడు. లేచి నిలబడ్డాడు భరద్వాజ. అప్పటి వరకు ఉన్న నిర్వేదం తొలగిపోయి అతని ముఖంలో అంతులేని ప్రశాంతత చోటు చేసుకుంది. ఈ ప్రపంచంలో తామెందుకు చనిపోతున్నారో తెలియకుండా వెళ్ళిపోయేవాళ్లు చాలామంది ఉన్నారు పాణి. ఒకవేళ చావంటూ నా ముందుకొస్తే కనీసం కారణమైనా తెలుసు నాకు. అది చాలు. విధి అలా రాసుంటే అలా జరుగుతుంది. వెళ్ళిరా. గంభీరంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నారు భరద్వాజ? ఆప్యాయంగా అడిగింది. అలసటగా చూశాడు. రామను కూర్చో చెప్పాడు నెమ్మదిగా. పొద్దున్న వాకింగ్లోనూ ఇలాగే డల్గా ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ కూడా ఏం తినలేదు. మురళిగారికి ఏం కాదు భరద్వాజ. మీరిలా అయిపోతే ఎలా? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. కానీ ఇలా ఉంటే నో వే. నేను ఒప్పుకోను. శైలు గురించి నేను డల్ అయితే మీరు ఒప్పుకున్నారా? తదేకంగా అతన్నే చూస్తూ అడిగింది. వెల్, నాట్ ఎంటైర్లీ మురళియే కాదులే మనం. అంత గొప్ప స్నేహితుడిని కూడా కాదు. నిర్లిప్తంగా అన్నాడు. అతని చేతి మీద చేయి వేసింది. ఏమైంది భరద్వాజ? అతని వల్ల లేక ఏదైనా వేరే ప్రాబ్లమా? నేను తెలుసుకోవచ్చా? లాలనగా అడిగింది. నిస్పృహగా చూశాడు. గుడి గురించి అతనికి తెలిసిపోయింది మనం. మా ప్రాజెక్ట్ గురించి అంతా. మై గాడ్, అసలు ఎలా తెలిసింది? ఇప్పుడెలా? ఐ మీన్, డిడ్ హీ కాంటాక్ట్ యూ? కలువుపాడు. వాళ్ళకి ఆ గుడి ధర్మకర్తృత్వం కావాలట. నాన్సెన్స్. మీరుండగా ఎలా సాధ్యం? నేను ధారపోయొచ్చు. నాకు వారసులు లేరు కాబట్టి. యోగ్యులైన వారికి నిర్లిప్తంగా చెప్పాడు. యోగ్యులా? మై ఫుట్. అయినా కేశవన్న కూడా ఉన్నారుగా. నో ఛాన్స్. కోర్టులో కేసు గెలిచింది మా తాతగారు కదా. అయినా మీరెందుకు ఒప్పుకుంటారు? తల్లి పరువు బేరం పెడితే లొంగని వాడేవాడు మనం. భరద్వాజ, ఐఎమ్ వెరీ సారీ. పోనీ మీరే కోర్టుకెళ్ళో లేక ఏదైనా కిట్టించో. అతనికి కావాల్సింది ఆస్తిలో వాటాయే కాదు, గుడి మాన్యమే కాదు, అన్నీ కావాలి. తాతయ్య పేరులో చోటుతో సహా. వాట్? మై గాడ్. మరి మీ నాన్నగారికి తెలిస్తే? ఈజ్ ఏ హయ్యర్ ప్లాన్ నౌ. మా వాళ్ళు చేసిన అన్యాయానికి బదులు తీర్చుకోమంటున్నాడు. అమ్మ కొడుకుగా అవసరం లేదట. చనిపోయిన మా మావయ్య కొడుగ్గా లోకానికి పరిచయం చేయమంటున్నారు. వాట్? మనోజ్ఞ గొంతు కీచుమంది. అదేంటి? అదెలా సాధ్యం? ఎన్నున్నాయి తెలిసిపోతుంది కదా. డిఎన్ఏ టెస్టులు, పెటర్నిటీ. నేను హోమ్ మినిస్టర్ని మను. నేను తలుచుకుంటే రిపోర్ట్లు తారుమారవుతాయి. నిజాలు అబద్ధాలవుతాయి. అబద్ధాలు నిజాలవుతాయి.
ఆ సంగతి మనం మరిచిపోయినా వాళ్ళు మరిచిపోరు. లేదంటే తను అమ్మ కొడుకునని ఓపెన్ చేస్తాను. అలా అయితే తనకెలాగూ వారసత్వపు ఆస్తిలో వాటా వస్తుంది. మా పరువు పోతుంది అంటున్నాడు. మై గాడ్! చాలా చాలా పెద్ద వ్యూహం. ఏం చేస్తారు? ఇప్పుడెలా? చాలా సహనం పాటించాను మనం. చాలిక. ఇన్నాళ్ళు ఇది నా సమస్య. ఇప్పుడు ప్రజల డబ్బది. తాతయ్య గౌరవం, అమ్మ పరువు అన్నీ ఆలోచిస్తే అంతా అన్యాయమైపోతుంది. ఇప్పుడిక కొంచెం భరద్వాజ మరో రూపం కూడా రుచి చూడని అతన్ని కసిగా చెప్పాడు. తొందరపడకండి భరద్వాజ. మీరేం చేసినా మీ కుటుంబం కూడా ఇన్వాల్వ్ అయి ఉందిక్కడ. మీరేమన్నా చేస్తే ఆ కక్షతో అతని ఏమైనా చేసినా మీ అమ్మానాన్నలు ఈ వయసులో మోరోవర్ అతని తండ్రి కూడా చాలా క్రూయలన్నారు కదా! అతని తండ్రి ఇప్పుడు బ్రతికిలేడులే మనం. అయినా చాలా ఆలోచించాను. చాలు. చాలా రోజులు ఇలా ఆలోచించే ఎంతవరకు వచ్చింది ఈ విషయం. అయినా నా కుటుంబం చల్లగా ఉండాలని మావయ్య జీవితానికి మచ్చ పూయలేను. రిడిక్యులస్. తాతయ్య ఆత్మ క్షోభిస్తుంది. పైనున్న ఆత్మల కంటే బతుకున్న మనుషుల క్షేమం ఆలోచిస్తే మంచిదేమో భరద్వాజ. సూటిగా అంది. లేదు మనం. ఒకవేళ నేను వీక్ అయ్యి ఆస్తిలో వాటాకి తాతయ్య పేరులో స్థానానికి ఒప్పుకున్నా అతని గోల్ అది కాదు. అలాంటి వాడిని ఆలయానికి ధర్మకర్తని కానివ్వలేను. ప్రజల కోసం వేసిన స్కెచ్చు, చేసిన కృషి అన్నీ నాశనం అయిపోతాయి. ప్రతి క్షణం ఏదో ఒక కొత్త టార్చర్‌కి 10 ఏళ్లుగా నరకం చూసింది చాలు. అయినా ప్రతి క్షణం నాతో కంపేర్ చేసుకుని రగిలిపోతే నేనేం చేయను? మా నాన్న వల్ల నేనిక్కడున్నాను. వాళ్ళ నాన్న వల్ల వాడక్కడ మిగిలిపోయాడు. బేసిక్ పాయింట్ ఇది. ఎవరూ మార్చలేంది. అయినా తాతయ్యే రైటేమో మనం. ఎక్కడో ఏదో అడ్డొచ్చి ప్రాణం తీసే మనసు రాలేదు నాకు. అసలు అప్పుడే తీసేసుంటే ఈ నిమిషానికి టార్చర్ తప్పేదేమో నాకు. వ్యక్తిగత కక్షలకి అలా దిగజారకూడదనుకుని ఎంతవరకు తెచ్చుకున్నాను. చాలిక. ఐయామ్ టయర్డ్. ఉద్వేగంగానేసి బాధగా వెనక్కి వాలాడు. ఓదార్పుగా అతని చేతి మీద చేయి వేసింది. ఆమె వైపు చూసి నిర్లిప్తంగా నవ్వాడు. నాతో ఉంటే చాలా టెన్షన్స్ అనుభవించాలి మనం. ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసు నీది. ఇవన్నిటితో నింపేయడం స్వార్థమే. కానీ అలా మాట్లాడకండి. మీరు నేను వేరువేరు కాదు. మీకు సలహా ఇవ్వచ్చో లేదో. అయినా ఏం చేసినా ఆలోచించి చేయండి. కాస్త బెరుగ్గా అంది. ఆలోచించే శక్తి నశించిపోయింది మనం. ఎవరు నా వాళ్ళో, ఎవరు పగవాళ్ళో తెలియని పరిస్థితి. నా ప్రతి కదలిక వాళ్లకు తెలుసు. నిర్లిప్తంగా అన్నాడు. మై గాడ్! అదేంటి? ఎలా? తెల్లబోతూ అడిగింది. పాణి గురించి చెప్పబోయి ఆగాడు. పాణి తప్పేముంది? తనని హెచ్చరించి మరీ వెళ్ళాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఏకరు పెడితే విని అర్థం చేసుకుని భయపడకుండా ఉండేంత స్థైర్యం ఈ అమ్మాయికుందా? అయినా బాధని పంచుకోవచ్చు. కానీ భయాన్ని పెంచుకుంటే పెంచిన వాడవుతాడేమో. చూద్దాంలే మనోజ్ఞ. ఏదో ఒక మార్గం దొరకకపోదు. వదిలే. కాకపోతే చాలా రుణపడిపోతున్నాను నీకు. ఛ! ఏం మాటలవి? టీవీలో తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తారా ఏంటి? నవ్వింది. భరద్వాజ చిన్నగా నవ్వి లేచాడు. ఆమె తల మీద చిన్నగా తట్టి పద. ఆకలేయట్లేదా? తిందాం లోపలికి నడు అన్నాడు. తేలికపడ్డ అతని ముఖం వంక ఆనందంగా చూసి లేచింది. నడుస్తూనే జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. ఆశ్చర్యంగా చూసింది. ఏం? ఆ రోజు మొదటిసారి డ్రింక్ చేసినప్పుడు ఇలాగే చూసావు? అడిగాడు. "ఉహుం, చాలా టెన్షన్లో తప్ప సిగరెట్ కాల్చనని ఒకసారి చెప్పారు కదా. తలూపాడు. ఏం? ఇప్పుడేమన్నా తక్కువ టెన్షన్లో ఉన్నాననిపిస్తోందా? వెల్, అయితే టెన్షన్ పోగొట్టేందుకు సిగరెట్ని మించిన మందవుతుంది. మీ కోక్ అయితే ఇస్తాను. హ్యాండ్ బ్యాగ్ తెరుస్తూ చెప్పింది. అవునా? ఏది ఇవ్వు, పోనీ ట్రై చేద్దాం. సాలోచనగా చెయ్యి చాపుతూ అన్నాడు. ఆమె బ్యాగులో వెతుకుతూ ఉందా ఆర్నమెంట్ పడేయండి. ఓ రైట్. సిగరెట్ దూరంగా విసిరేస్తూ అడిగాడు. ఎంతకీ అదేంటి? నికోటిన్ ప్యాచెస్ లాగా టాబ్లెట్స్ కూడా వచ్చాయా? ఉహుం. వాటర్ అక్కర్లేద్దా? ఉహుం. సాచిన చేతిని తోసేస్తూ ఏది నోరు తెరవండి అంది. వద్దులే, ఇలా ఇవ్వు అన్నాడు ఇబ్బందిగా. అలా ఇచ్చేది కాదు అంటూ బ్యాగులోంచి టాబ్లెట్ తీసింది. అప్రయత్నంగా నోరు తెరిచాడు. టాబ్లెట్ వేస్తున్నట్టు దగ్గరకొచ్చి అతని చెంపని గాఢంగా ముద్దాడి రివ్వున లోపలికి తూనిగలా పరిగెట్టింది. ఉలిక్కిపడి చెంప తడుముకొని చుట్టూ చూశాడు కంగారుగా. మనం యు నాటీ గర్ల్. కోపం నటిస్తూ అరిచాడు వస్తున్న నవ్వు ఆపుకుని. లోపలికొస్తూనే ఏమీ ఎరగనట్టున్న మనోజ్ఞం చూసి ఏదో అనబోయాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. చప్పున అలర్ట్ అయ్యాడు స్క్రీన్ మీద కనిపించిన పేరు చూస్తూనే. హలో రామ్, చెప్పండి. కాన్ఫరెన్స్లోకి రాజేకే. ఇట్స్ ఇంపార్టెంట్. మన పర్సనల్ ఐడీలో లాగిన్ కా, క్విక్. జస్ట్ 2 మినిట్స్ చెప్తూ ఫోన్ కట్ చేశాడు. పద. తన ఛాంబర్లోకి దారితీస్తూ చెప్పాడు. అయోమయంగా అతన్ని అనుసరించింది. వెనకే డోరు క్లోజ్ చేసి బోల్ట్ వేశాడు. భయంగా చూసింది అతని వైపు. సిస్టమ్ ఆన్ చేసి అది బూట్ అవుతుంటే చెప్పాడు. భయపడకు రామ్, అదే సీఎంతో కాన్ఫరెన్స్.
ప్రైవేట్ అని బోల్ట్ వేశాను. వెయ్యకపోయినా ఎవరు రారనుకో స్టిల్. పోనీ నేను వెళ్ళిపోనా? ప్రైవేట్ కదా. నో నీడ్. ఆ పక్కన కూర్చో. రామ్కి కనబడకుండా చాలు. ఆగాడు. థ్యాంక్స్ మనం. నీ టాబ్లెట్ చాలా బాగా పనిచేసింది. ఐ ఆమ్ బెటర్ నౌ. రివీల్డ్. థ్యాంక్స్ ఎలాట్. యు నో వన్ థింగ్, ఇవాళ మార్నింగ్ నుంచి రాముని అవాయిడ్ చేస్తున్నాను అంటూ సిస్టంలో పాస్వర్డ్ టైప్ చేశాడు. మనోజ్ఞ మాట్లాడేలోపు సీఎం కనిపించారు స్క్రీన్ మీద. చెప్పండి రామ్. చైరు సిస్టమ్ దగ్గరగా జరుపుకుంటూ అన్నాడు. సర్వశక్తులు పోయిన వాళ్ళ అలసటగా చూస్తూ, విషయం తెలిసింది కదా జేకే. తలూపాడు భరద్వాజ. అతను కంప్లీట్గా సీరియస్గా ఉన్నాడు. కళ్ళు తీక్ష్ణత సంతరించుకున్నాయి. జేకే, మొత్తం అయిపోయింది. ఆ రత్నాకర్ మీడియాకి లీక్ చేయబోతున్నాడు. అదే జరిగితే వీఆర్ ఫినిష్డ్. అపోజిషన్ వాళ్ళు ఆడుకుంటారు. ప్రజలు దుమ్మెత్తిపోస్తారు. అట్టుడికిపోతుంది. గవర్నమెంట్ కూలిపోతుంది. మొత్తం ఆ పురుషోత్తం గడు అబాష్. రామ్ వారిస్తూ అన్నాడు భరద్వాజ. మనకి తెలీదు. ఇప్పుడు ఈ టాకు కూడా ఎవరైనా ట్యాప్ చేస్తున్నారేమో. మీరు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎలా జేకే, ఎలా? తెల్లవారితే రోడ్డు మీద ఉంటాం. నువ్వు రాలేవా? అడిగాడు సీఎం గొంతులో జేరా. నేనా? అవును జేకే, నిన్ను జనం నమ్ముతారు. పార్టీ నుంచి పురుషోత్తంని ఎక్స్పెల్ చేద్దాం. సెంటర్కి ఇన్ఫార్మ్ చేసి సిబిఐని డీల్ చేయమందాం. ఇంకా యాజ్ యాన్ ఇమీడియట్ యాక్షన్ అతని అరెస్ట్. తర్వాత తర్వాత ఏం చేసేద్దాం రామ్? మన చేతుల్లో ఉంటుందా ఏమన్నా? పరిస్థితి అది కాదు. ప్రాక్టికల్గా మాట్లాడండి రామ్. మీరు నేను ముందు నిలబడతాం. అయితే సో వాట్? సమాధానపరచడానికి, సర్ది చెప్పడానికి ఇదేమీ స్కామ్ కాదు. 40 మందిని మింగిన మారణ హోమం. మసైపోతాం రామ్. డూ యూ గెట్ ఇట్? ఉలిక్కిపడి చూసింది మనోజ్ఞ. వాళ్ళంత సీరియస్ విషయం మాట్లాడుతున్నారో అప్పుడు అర్థమైంది ఆమెకి. దెన్ మరేం చేద్దాం జేకే? ఈ పొజిషన్లో ఉండి గవర్నమెంట్ కుప్పకూలిపోతుంటే చేతకాని వాళ్ళలా నిలబడి చూద్దామా సెంటర్ ముందు? ఉద్వేగంగా అన్నాడు. మీకేం కావాలి రామ్? గంభీరంగా అడిగాడు భరద్వాజ. నమ్మలేంటూ ఆశ్చర్యంగా చూశాడు సీఎం. భరద్వాజ సలహాలిచ్చే హోమ్ మినిస్టర్లా కాక వరాలిచ్చే దేవుళ్లా కనపడ్డాడో ఏమో. హఠాత్తుగా అతని ముఖం విప్పారింది. పట్టరాని టెన్షన్తో ముందు కొంగాడు. టేబుల్ మీద చేతులు ఒత్తిపట్టి, పరువు, నా పరువు, గవర్నమెంట్ పరువు చెప్పాడు. షూట్ ఇట్ రామ్. డైరెక్ట్గా చెప్పండి. మీకు గవర్నమెంట్ నిలబడాలి, అంతేగా? ఎస్, అంతే. కానీ ఎలా? ఏం చేస్తావు జేకే? ఎలా? ఏం చేస్తావు అని కాదు, ఏం కావాలి అని అడగండి రామ్. భరద్వాజ కళ్ళల్లో తీక్ష్ణత అంత సీరియస్ పొజిషన్లో ఉన్నవాడిని కూడా భయపెట్టేలా ఉంది. చెప్పు జేకే, ఎనీథింగ్ యూసే. ఒక్క 18 గంటలు కళ్ళు చెవులు మూసేయండి రామ్. జస్ట్ ఒక్క 18 గంటలు. సీఎం నిటారుగా కూర్చున్నాడు. ఏదో అర్థమైనట్టు చూశాడు. అంటే యు మీన్? ఆగిపోయాడు. ఎస్, ఐ మీన్. మీకు పరువు, గవర్నమెంట్ స్థిరత్వం కావాలి. నాకు 40 మంది జీవితాలకి సరైన సమాధానం కావాలి. భరద్వాజ గొంతులో కర్కసత్వం తెలుస్తోంది. ఎప్పుడూ చూడని తీవ్రత. వాళ్ళేం మాట్లాడుతున్నారో తెలిసి ఆమె ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. క్షణాల్లో తడిసి ముద్దయింది. మై గుడ్నెస్, నో జేకే, నువ్వనేది ఐ కాంట్ లెట్ యూ డూ సచ్ ఎ థింగ్. అప్పుడు మనకి అతనికి తేడా ఏముంటుంది? తప్పకుండా ఉంటుంది రామ్. జింకల్ని వేటాడడానికి, వేటగాడిని వేటాడడానికి ఉన్న తేడా. అయినా ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు రామ్. ఇది ప్యూర్లీ నా డెసిషన్. కానీ మీకు చెప్పి చేయడం నా ధర్మం. ఆల్రెడీ అన్నీ డిసైడ్ అయిపోయాయి. ఒక్క చిన్న సైగ అంతే, అంతా అయిపోతుంది. యు నో దట్ వెల్. జస్ట్ సే ఎస్ రామ్. ఇది కోర్టుకు లాగి సాక్ష్యాలు, బెయిళ్లు, జైల్లో రాజభోగాలు, మానవ హక్కుల సంఘాల సమర్థింపులు, ఒక డిప్యూటీని రక్షించడానికి 1000 చేతులొస్తాయి. న్యాయం అనేది కనుచూపు మేర ఎక్కడా కనపడదు. నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా ఆర్గ్యుమెంట్స్ అనవసరం. మీ నిర్ణయం చెప్పండి. ఒకవేళ గవర్నమెంట్ రేపు పడిపోయినా జరగబోయేది అదే. నేను చేయబోయేది ఇదే. 40కి 4 ఆటవికమే అయినా అదే నా న్యాయం, నిర్ణయం చెప్పాడు భరద్వాజ. అతని మాటల్లో పూర్తి కన్విక్షన్, స్థిరత్వం ధ్వనించాయి. కొద్దిసేపు అక్కడ ఒక విధమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. భరద్వాజ అలాగే నిశ్చలంగా స్క్రీన్ వైపు చూస్తున్నాడు. సీఎం అనీజీగా కదిలాడు. కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తేరుకొని స్క్రీన్ వైపు చూశాడు. బయటికి తెలిస్తే నెమ్మదిగా అన్నాడు. అంతసేపటి సంభాషణలో మొదటిసారి నవ్వాడు భరద్వాజ. మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తాడు తాపీగా చెప్పాడు. నమ్మలేనట్టు చూశాడు సీఎం. అతని ముఖం వెలిగిపోయింది. నేనెందుకు యాక్సెప్ట్ చేస్తాను? ఇట్స్ అప్ టు యూ. అప్పటి పరిస్థితిని బట్టి మీరే నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. నాకు కావాల్సింది మొత్తం టెన్యూర్లో కనీసం ఒక్క మంచి, అది చాలు నాకు. మరంటే అప్పుడు రత్నాకర్ రిలీజ్ చేసిన
గుడ్ నైట్ రామ్. ప్రశాంతంగా నిద్రపోండి. మీ ప్రశ్నలన్నింటికీ రేపు జవాబులు దొరుకుతాయి. గుడ్ నైట్ జేకే. ఓ చిన్న మాట. మేమంతా రాజకీయవాదులు మాత్రమే, కానీ నీలాంటి నిజమైన న్యాయవాది ప్రతి గవర్నమెంట్లోనూ కనీసం ఒకడున్నా దేశం కొంచెమన్నా బాగుపడుతుంది. మనస్ఫూర్తిగా చెప్పాడు. ఉంటాను రామ్. క్లుప్తంగా చెప్పి లైన్ కట్ చేశాడు. సెల్ చేతిలోకి తీసుకుని డైల్ చేశాడు. లెటర్ పోస్ట్ చేసేయండి చెప్పి డిస్కనెక్ట్ చేశాడు. మెల్లగా లేచి జగ్గులోంచి నీళ్లు నింపి గ్లాస్ తెచ్చి మనోజ్ఞకి అందించాడు. అప్పటికే భయంతో స్పృహ తప్పేలా ఉందామె. వేగంగా గ్లాస్ అందుకుని గటగటా తాగింది. ఇంకా కావాలా అడిగాడు. తల అడ్డంగా తిప్పింది బెదురుగా. పక్కనున్న మోడాలాక్కుని ఆమెకెదురుగా కూర్చున్నాడు. భయం వేస్తోందా? ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మౌనంగా తలూపింది. అవును కాదుల మధ్యలో. మరి అర్థమైందిగా, మేమేం మాట్లాడేమో అడిగాడు. గొంతు పిగిల్చుకుంది. 40 మందికి ఏమైంది? వణికే గొంతుతో అడిగింది. ఊచకోత. ఒక ప్రాంతంలో తన పలుకుబడి వల్లొచ్చిన అహంకార మదం, ఓ అన్యాయం జరిగింది. ఇదేమని ఎదిరించిన వాళ్ళని గుట్టు చప్పుడు కాకుండా నరికేశారు. ఒక జర్నలిస్ట్ సాక్ష్యాలు సంపాదించాడు. వాణ్ణి చంపేసేవారే. కాస్త తెలివిగా బిహేవ్ చేసి తప్పించుకున్నాడు. తాను ఎక్కడున్నాడో తెలియకుండా దాచి రేపు మధ్యాహ్నం రాష్ట్రం మొత్తం తెలిసిపోయేలా ఏర్పాటు చేసేశాడు. ఇంత పెద్ద పొజిషన్లో ఉండి మీరేం చేయలేరా? అది చట్టం మీ చేతుల్లో ఉండి బెరుగ్గా అడిగింది. పలుకుబడి, అధికారం ప్రతి అన్యాయాన్ని న్యాయం చేయడానికి రెడీగా ఉంటాయి మనోజ్ఞ. ఇది వ్యక్తిగతమైతే ఆగేవాణ్ణి, పోరాడేవాణ్ణి. ఎన్నేళ్లైనా చట్టం న్యాయం అంటూ. కానీ జనం మనోజ్ఞ. ఒక్కడి వల్ల మళ్ళీ ఎంతోమంది సఫర్ అవుతారు. గ్యారంటీగా అదే జరుగుతుంది. ఇది సమర్థింపు కాదు. పదవి కోసమో ప్రభుత్వం కోసమో కాదు. నాకు తోచిన న్యాయం అంతే. చెప్పానుగా, ఆటవికమే. కానీ నరరూప రాక్షసుల ముందు నీతి, న్యాయం, చట్టం అంటూ కూర్చుంటే ఏమీ రాదు. మరింత అరాచకం తప్ప. దెయ్యాల ముందు వేదాలు వల్లించేవాడు కాదీ జేకే. నీకు తెలియాలనే ఇక్కడ ఉండమన్నాను. ఇది యుద్ధం మనం. దుర్మార్గుల్ని నాశనం చేయడానికి భగవంతుడికైనా ఆయుధం పట్టక తప్పదు. నీతి తప్పక తప్పలేదు. మేమెంత అయినా ఇందులో సమర్థించుకోవడానికి ఏమీ లేదు. నేను రాక్షసుణ్ణే. చాలామంది బాగు కోసం, కొంతమంది వినాశనం అనుకో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్, అండ్ దిస్ ఈజ్ ఏ వార్. సో ఇది నా పూర్తి రూపం. ఇకనైనా నీ జీవితం గురించి ఆలోచించుకో అంటూ మెల్లగా ఆమె చేతి మీద చేయి వేసి చిన్నగా తట్టాడు. నువ్వు ఊహించుకున్నంత అందంగా ఉండదు మను నా ప్రపంచం. మొన్న నువ్వు చెప్పినట్టు లంహే సినిమాను కాదు, మరే కదా అంతకంటే కాదు జీవితం. నిజాలు భరించలేనంత అసహ్యంగానూ, నమ్మలేనంత నిర్దాక్షిణ్యంగానూ ఉంటాయి. తట్టుకోలేవు. ఇక్కడ మంచి చెడు వేరువేరుగా ఉండవు. అన్నీ కలిపి స్వీకరించడానికి, చెడు పట్ల బ్లైండ్ ఐటర్ను చేయడానికి చాలా తెగింపు, ధైర్యం కావాలి. నీ ముందు ఎంతో జీవితం ఉంది. సో జాగ్రత్తగా చూసి వెయ్యి ప్రతి అడుగు. నిన్ను ఇష్టపడ్డ వ్యక్తిగా కాదు, నీ వెల్ విషర్గా చెప్తున్నాను. నిశ్శబ్దంగా లేచి నిలబడింది. జాలిగా చూశాడు. ఏదో అనబోయి మళ్ళీ సందిగ్ధంగా ఆగింది. పదమనం రేపు మాట్లాడుకుందాం బయటికి దారి తీస్తూ క్లుప్తంగా చెప్పాడు. యాంత్రికంగా అతని వెంట కదిలి కారెక్కి నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది. అతను మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. కాటేజ్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు.